మొలకెత్తిన శనగల్ని మంచి వాటిని తీసుకుని మిక్సీ జార్లో వేసేసి చెక్క ముక్కలాగా అలా చేశాక కొంచెం పెరిగేసేసి ఒక టేబుల్ స్పూన్ మరోసారి ఒక తిప్పేసేస్తే వడల పిండి అలా ముక్క చెక్కలా సిద్ధమవుతుంది. అలా చేసుకున్న వడల పిండిని ఒక బౌల్లో తీసుకుని జీలకర్ర పొడి, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, క్యారెట్ తురుము, పాలక్ తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మరసం, చాట్ మసాలా కొద్దిగా, మేగడ వీటన్నిటిని కలిపేసుకుంటే స్ప్రౌటింగ్ శనగల వడల పిండి సిద్ధమైంది. నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ రాసేస్తాం. సిమ్ లో పెట్టేసుకుని మనకు కావలసిన సైజులో వడలు అట్లా చేతి వేళ్లతో చేసుకుని గుండ్రంగా అట్లా పెట్టేసి మెల్లగా సన్న సెక్క మీద కాలుస్తాం. మంట ఎక్కువ పెట్టేస్తే మాడిపోతే లోపల ఉడక పచ్చిగా ఉంటాయి. కాబట్టి నూనె లేకుండా కాల్చేటప్పుడు సిమ్ లో మెల్లగా కాల్చవలసి ఉంటుంది. ఒకవైపు కాలిన తర్వాత వడల్ని తిప్పేసి మరోవైపు కూడా కాలనివ్వాలి. సుమారుగా ఒక వాయి కాలటానికి 10-12 నిమిషాల సమయం పడుతుంది. ఇట్లా అప్పుడు గాని వడలు పచ్చిపోయి చక్కగా గుల్లగా కాలవు.